ఇజ్రాయిల్ ఆపరేషన్ రైజింగ్ లయన్. అర్ధరాత్రి దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయిల్. అణు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు. ఇరాన్ టాప్ కమాండర్లు శాస్త్రవేత్తల మరణం. ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బాఘేరీ మృతి. ఇరాన్ గుండెల మీద కొట్టామన్న నెతన్యాహు. ఇజ్రాయిల్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్ ఏం చేయబోతోంది? ఇక ప్రపంచ యుద్ధమేనా? మిడిల్ ఈస్ట్ మరోసారి భగ్గుమంది. ప్రపంచమంతా ప్రశాంతంగా ఉందనుకుంటున్న టైంలో అర్ధరాత్రి సమయంలో ఇరాన్ పై విరుచుకుపడింది ఇజ్రాయిల్. రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా టెన్షన్స్ నెలకొన్నా డైరెక్ట్ అటాక్ జరగలేదు. ప్రత్యక్షంగా దాడులు జరిగితే అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్న భయాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ భయాలను రెట్టింపు చేస్తూ ఇరాన్ మీద భీకర దాడులు చేసింది ఇజ్రాయిల్. ఇరాన్ కోలుకోలేని విధంగా అటాక్ చేసింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో టాప్ కమాండర్లు, ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మహ్మద్ బాఘేరీ మృతి చెందారు. ఐఆర్జీసీ చీఫ్ హుస్సేన్ సలామీతో పాటు మరికొందరు సీనియర్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో దాడులు చేపట్టిన ఇజ్రాయిల్ ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీసింది. తెల్లవారుజామున సరిగ్గా 3:30 సమయంలో పేలుళ్లు జరిగాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు దక్షిణం వైపు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న నతాంజ్ అణు కేంద్రంపై ఇజ్రాయిల్ విమానాలు బాంబులు, మిజైల్స్ వేశాయి. సరిగ్గా ఇదే సమయంలో రాజధాని టెహ్రాన్ సిటీలోని ఈశాన్యం వైపు జనం నివసించే ఇళ్లపైన కూడా ఇజ్రాయిల్ అటాక్ చేసింది. హైరైజ్ భవనాలను టార్గెట్ చేసి మరిన్ని మిజైల్స్ ప్రయోగించింది. ఇరాన్ నుంచి ముప్పును ఎదుర్కొనేందుకే దాడులు చేశామని ఇజ్రాయిల్ అంటోంది. ఈ దాడులు ఇలానే కొనసాగుతాయని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఇరాన్ యురేనియం సేకరిస్తోందని, దీని ద్వారా అణు బాంబులు తయారు చేస్తుందని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. అణు కేంద్రాల్లో బాంబుల తయారీని ఆపేంత వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని, ఎన్ని రోజులైనా ఎన్ని నెలలు అయినా ఆపరేషన్ రైజింగ్ లయన్ ఆగేదే లేదు అని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయిల్ దాడుల్లో 2 కీలక వ్యక్తులను కోల్పోయింది ఇరాన్. మిలిటరీ చీఫ్ బాఘేరీతో పాటు ఐఆర్జీసీ అధిపతి హుస్సేన్ సలామీ మరణంతో ఇరాన్కు భారీ దెబ్బపడింది. సలామీ ఇరాన్ సైనిక అణు కార్యక్రమాలకు కీలకమైన వ్యక్తి. ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన ఫైటర్ జెట్లు ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసే సమయానికి సలామీ అక్కడే ఉన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంలో సలామీ కీలక పాత్ర పోషిస్తున్నారు. టెహ్రాన్ బాలిస్టిక్ మిజైల్ కార్యక్రమంలో ఆయన పాత్ర ఉండడంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షల జాబితాలో సలామీ పేరు చేర్చారు. 2019లో ఐఆర్జీసీ కమాండర్గా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సలామీని ప్రమోట్ చేశారు. ఇక ఇజ్రాయిల్ ధ్వంసం చేసిన నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం ఇరాన్కు చాలా ఇంపార్టెంట్. ఈ కాంప్లెక్స్ ఇన్సఫాన్ ప్రావిన్స్ లో 1,00,000 చదరపు మీటర్లలో ఉంది. ఎడారి భూభాగం కింద దీన్ని నిర్మించారు. యురేనియంను శుద్ధి చేసే వేల కొద్దీ సెంట్రిఫ్యూజ్లు ఇక్కడున్నాయి. ఇవే ఇజ్రాయిల్ సహా పశ్చిమ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయిల్ దాడులు చేసింది కూడా అందుకే. అత్యవసర పరిస్థితి ప్రకటించి మరీ ఇరాన్ మీద దాడులకు దిగింది ఇజ్రాయిల్. కెర్మాన్షా, లోరెస్తాన్, టెహ్రాన్లోని పలు ప్రాంతాల్లో వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. అప్రమత్తమయ్యే లోపే ఇరాన్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటుందంటారా? చాలా విపరీతంగా ఉంటుంది. ఈరోజే 200 డ్రోన్ల వరకు ప్రయోగించినట్టు తెలుస్తోంది. అలాగే ఇజ్రాయెల్ కూడా ఇటువంటి దాడి జరుగుతుందని ముందర నుంచి ఊహించి అలర్ట్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది రానున్న రోజుల్లో డ్రోన్ వార్, ఎయిర్ ఫోర్స్ వార్, మిసైల్ వార్ ఇటువంటి లక్షణాలతోటి డైరెక్ట్ యుద్ధంగా
డైరెక్ట్ యుద్ధంగా మారే అవకాశం చాలా ఉంది. అయితే ఇజ్రాయెల్ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదంటోంది అమెరికా. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో స్వయంగా ప్రకటించారు. ఈ దాడులతో ఎలాంటి సంబంధం లేదని, ఆ ప్రాంతంలోని అమెరికా బలగాలను రక్షించడం ఒక్క విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇకటు ఇజ్రాయెల్ దాడుల వేళ ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న తమ సైనికులను, ఇతర సిబ్బందిని తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇరాన్, బహ్రెయిన్, కువైట్ సహా పలు దేశాల్లో ఉన్న యుఎస్ సైనికులు, సిబ్బందిని వెనక్కి రప్పించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్ దాడులపై తీవ్ర ఆగ్రహంతో ఉంది ఇరాన్. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఉద్దేశిస్తూ పోస్టులు పెడుతోంది. యుద్ధానికి ఆహ్వానించేవాడు నిరంకుశుడు అని, ఆ నిరంకుశుడు ఎప్పుడూ ఓడిపోతాడని రాసుకొచ్చింది. ఇకటు ఇజ్రాయెల్ పై 100 డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఇజ్రాయెల్ ను భారీ స్థాయిలో దెబ్బకొట్టేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఇదే ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రస్తుతం ప్రపంచమంతా యుద్ధాల్లో చిక్కుకుంది. ఇజ్రాయెల్ దాడులతో యుద్ధం మొదలైనట్లే అని ఇరాన్ అంటోంది. ఇప్పటికే బాంబు దాడులతో వణికిపోతున్న మిడిల్ ఈస్ట్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైతే మరింత భయంకరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీయడం ఖాయం అనే భయాలు వినిపిస్తున్నాయి. జనావాసాలపై ఇజ్రాయెల్ దాడి చేయటమంటే యుద్ధానికి ఆహ్వానించినట్లే అంటోంది ఇరాన్. దీంతో రాబోయే రోజుల్లో పరిస్థితులు తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. హమాస్, హెజ్బొల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ చేసిన దాడులతో మధ్యప్రాచ్యం మండిపోతుండగా ఇప్పుడు ఇరాన్తో యుద్ధం జరిగితే పరిస్థితి ఏంటా అనేది ఊహించుకోవటానికే భయంకరంగా ఉంది. అసలు యుద్ధం వస్తే ఎవరి బలమెంత? ఇరాన్, ఇజ్రాయిల్లో ఎవరిది పై చెయ్యి? ఈ యుద్ధం ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందన్న భయాలు ఎందుకు వెంటాడుతున్నాయి? యుద్ధం మొదలైనట్లే అంటున్న ఇరాన్. ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? ఇజ్రాయెల్ టార్గెట్ గా ఇరాన్ స్ట్రాటజీలు ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్లో ఎవరి బలం ఎంత? ఈ వార్తో ప్రపంచ యుద్ధం ఖాయమా? వంద లక్ష్యాలు, 200 యుద్ధ విమానాలు, 300 క్షిపణులు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ సృష్టించిన విధ్వంసం ఇది. ఈ దాడుల్లో 3 పవర్ఫుల్ వ్యక్తులను కోల్పోయింది ఇరాన్. ఐఆర్జీఎస్ చీఫ్ హుసేన్ సలామీతో పాటు మిలిటరీ చీఫ్ మహ్మద్ బాఘేరీ, సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితుడు అలీ శంఖానీ కూడా హతమయ్యారు. దీంతో ఇరాన్ రగిలిపోతోంది. రెట్టింపు ప్రతీకారం తీర్చుకునేందుకు రెడీ అవుతోంది. మిడిల్ ఈస్ట్లో శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా ఇరాన్ మారింది. ఇజ్రాయిల్ దాడులకు దిగడం, ఇరాన్ ఆగ్రహంతో ఊగిపోతున్న వేళ మధ్య ప్రాచ్యంలో మరోసారి భయాందోళనలు పెరిగాయి. ఇరాన్, ఇజ్రాయిల్ బలాబలాలపై చర్చ మొదలైంది. విస్తీర్ణం, జనాభా పరంగా ఇజ్రాయిల్తో కంపేర్ చేస్తే ఇరాన్ చాలా పెద్దది. అయితే వార్ టెక్నాలజీ విషయంలో ఇజ్రాయిల్ టాప్లో ఉంటుంది. ఇజ్రాయిల్ జనాభా 96 లక్షలు కాగా ఇరాన్ జనాభా దాదాపుగా 9 కోట్లు. ఇజ్రాయిల్ జీడీపీ $583 బిలియన్ల కాగా ఇరాన్ జీడీపీ $400 బిలియన్. డిఫెన్స్ కోసం ఇజ్రాయిల్ $24 బిలియన్ పైగా ఖర్చు చేస్తుంటే ఇరాన్ కూడా ఈ మధ్య భారీగా పెంచింది. $9.95 బిలియన్ ఖర్చు చేస్తోంది. సైనిక బలం పరంగా ఇరాన్ ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉండగా ఇజ్రాయిల్ 17వ ర్యాంకులో ఉంది. ఇజ్రాయిల్ దగ్గర 5,80,000 యాక్టివ్ సైన్యం ఉండగా ఐఆర్జీసీ ట్రైన్ చేసిన బలగం 2 లక్షలు ఉంది. ఇజ్రాయిల్ దగ్గర 1,59,500 మంది యాక్టివ్ మిలిటరీ ఉండగా 4,65,000 మందికి పైగా రిజర్వ్ ఫోర్స్ ఉంది. ఇరాన్తో కంపేర్ చేస్తే ఎయిర్ ఫోర్స్ లో ఇజ్రాయిల్ సూపర్ పవర్ గా ఉంది. ఇజ్రాయిల్ దగ్గర 612 యుద్ధ విమానాలు ఉన్నాయి. F-15S, F-16S, F-35S కీలకం. ఇవి రాడారు నుంచి తప్పించుకోగలవు. ఇక ఇరాన్ దగ్గర 551 యుద్ధ విమానాలు ఉండగా అడ్వాన్స్డ్ కాకపోవడం మైనస్. 1960 కాలం నాటికి చెందిన జెట్స్, F-4, F-5, F-14లు కూడా ఇరాన్ దగ్గర ఉన్నాయి.
ఇరాన్ దగ్గర ఉన్న ప్రధాన అస్త్రాలు బాలిస్టిక్ క్షిపణులు, సాయుధ డ్రోన్లు. వీటిని ఆ దేశం భారీగా అభివృద్ధి చేసింది. ఇరాన్ దగ్గర 3000 వరకు క్షిపణులు ఉన్నాయి. ఇక ఇరాన్ దగ్గర KH-55 అనే క్రూజ్ క్షిపణులు కూడా ఉన్నాయి. గగనతలం నుంచి ప్రయోగించే వీలున్న ఈ అస్త్రం అణు వార్ హెడ్ ను మోసుకెళ్లగలదు. 3000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. ఖలీద్ ఫర్జ్ అనే నౌకా విధ్వంసక క్షిపణి కూడా ఇరాన్ అమ్ముల పొదిలో ఉంది. అది 1000 కిలోల వార్ హెడ్ ను 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదు. సాయుధ డ్రోన్ల విషయంలో ఇరాన్ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. రష్యా సహా అనేక దేశాలకు వీటిని ఎగుమతి చేస్తోంది. కొన్ని నెలల కింద మొహజ్జర్-10 అనే అధునాతన డ్రోన్ ను ఇరాన్ అభివృద్ధి చేసింది. అది 2000 కిలోమీటర్ల దూరం పయనించగలదు. హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇలాంటి అస్త్రాలు ధ్వని కన్నా కనీసం 5 రెట్లు వేగంగా దూసుకెళ్లగలవు. ఇజ్రాయెల్ దగ్గర శక్తివంతమైన క్షిపణులు ఉన్నాయి. అందులో ఖండాంతర అస్త్రాలు ఉన్నాయి. జెరికో-1 మిజైల్ పరిధి 1400 కిలోమీటర్లు కాగా, జెరికో-2 రేంజ్ 2800 కిలోమీటర్లు, జెరికో-3 రేంజ్ 5000 కిలోమీటర్లు. వీటితో పాటు లోరా, డెలైలా, గ్యాబ్రియెల్ స్వల్ప శ్రేణి క్షిపణులు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్ దగ్గర కూడా డ్రోన్లు భారీగానే ఉన్నాయి. అయితే వీటిలో చాలా వరకు ఆయుధాలు మోసుకెళ్లేవి కావు. అవి ప్రధానంగా నిఘా, సమాచార సేకరణకు ఉపయోగపడేవి. ఎయిర్ డిఫెన్స్ లో ఇజ్రాయెల్ది తిరుగులేని శక్తి. ప్రత్యర్థి క్షిపణులను గాల్లోనే పేల్చేయగల పేట్రియాట్, యారో, డేవిడ్ స్లింగ్, ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థలు ఇజ్రాయెల్ దగ్గరున్నాయి. ఇక ఇరాన్ అమ్ముల పొదిలోని ప్రధాన గగనతల రక్షణ వ్యవస్థ S-300 ఇజ్రాయెల్ తో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్నది. దీంతో పాటు దేశీయంగా ఉత్పత్తి చేసిన బావర్ 373 అస్త్రాలు, అర్మాన్, అజరక్ష్ వ్యవస్థలు ఇరాన్ దగ్గరున్నాయి. ఇక ఇజ్రాయెల్ దగ్గర 1370 యుద్ధ ట్యాంకులుంటే ఇరాన్ దగ్గర 1996 ఉన్నాయి. నేవీ విభాగంలో ఇరాన్ స్ట్రాంగ్ గా ఉంది. టెహ్రాన్ దగ్గర 101 యుద్ధ నౌకలు ఉంటే ఇజ్రాయెల్ దగ్గర 67 మాత్రమే ఉన్నాయి. ఇక ఇరాన్ దగ్గర 19 సబ్ మెరైన్లు, ఇజ్రాయెల్ దగ్గర 5 ఉన్నాయి. ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్నా అవి వార్ హెడ్ లో అమర్చడానికి సిద్ధమయ్యాయా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. ఇక ఇజ్రాయెల్ దగ్గర 80 న్యూక్లియర్ బాంబులు ఉన్నట్లు అంచనా. ఇందులో 30 వరకు గ్రావిటీ బాంబులు. యుద్ధ విమానాల నుంచి వీటిని ఆపరేట్ చేయొచ్చు. మిగిలినవి జెరికో-2 ద్వారా లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ పై యుద్ధం మొదలైతే హమాస్, హిజ్బుల్లాతో పాటు హౌతీలను ఇరాన్ ఫ్రాక్సీలుగా వాడుకునే ఛాన్స్ ఉంటుంది. ఇజ్రాయెల్, ఇరాన్ కు ప్రపంచ దేశాలతో వ్యాపార, రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఈ 2 దేశాల మధ్య యుద్ధం అంటూ మొదలైతే ప్రపంచం 2గా విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే 3వ ప్రపంచ యుద్ధమే అన్న భయాలు కనిపిస్తున్నాయి. యుద్ధం మొదలైతే ఎవరి వైపు ఎవరు? ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలిచేది ఎవరు? ఇరాన్ కి సపోర్ట్ ఇచ్చే దేశాలేంటి? భారత్ స్టాండ్ ఎలా ఉండబోతోంది? ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడితో ఆ 2 దేశాలే కాదు, ప్రపంచమే ఉలిక్కి పడుతోంది. ఓ వివాదం యుద్ధంగా మారటానికి, ప్రపంచ యుద్ధానికి దారి తీయటానికి పెద్ద సమయం పట్టదు. అలాంటిది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైతే ప్రపంచంపై ఆ ప్రభావం ఉంటుంది. వార్ మొదలైతే ఎవరి వైపు ఎవరుండే ఛాన్స్ ఉంది? ఇరాన్ కి మద్దతు తెలిపే దేశాలేంటి? ఇజ్రాయెల్ కి బలంగా అమెరికా ఉంటుందా? ఎవరికి ఎవరు? ఎవరి వైపు ఎవరు? ప్రపంచ యుద్ధానికి కౌంట్ డౌన్ మొదలైందా? యుద్ధం వస్తే ఎవరి వైపు ఎవరు? ఇరాన్ కు మద్దతుగా నిలిచే దేశాలేంటి? ఇజ్రాయెల్ కు అమెరికా బలంగా ఉంటుందా? ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడితో ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇక ఆ 2 దేశాల మధ్య యుద్ధం మొదలైనట్టే. అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. 1980లో ఇరాక్తో యుద్ధం తర్వాత ఇరాన్ పై ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారి. ఇజ్రాయెల్ దాడులను చాలా సీరియస్ గా తీసుకున్న ఇరాన్ యుద్ధానికి రెడీ అంటోంది. అదే జరిగితే
ప్రపంచమే యుద్ధంలోకి దిగే ఛాన్స్ ఉంటుంది. అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఈ భయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న వేళ ఇరాన్ వైపు ఉండేది ఎవరు, ఇజ్రాయెల్కు బలంగా నిలిచేది ఎవరు అనే చర్చ జరుగుతోంది. యుద్ధమంటూ మొదలైతే ప్రపంచ రాజకీయాలే మారిపోయే అవకాశం ఉంటుంది. తమకు అనుకూల దేశం వైపు మిగిలిన దేశాలు కదిలే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే ప్రపంచం రెండుగా విడిపోయి యుద్ధానికి దిగే అవకాశాలు ఉంటాయి. ఇజ్రాయెల్కు అమెరికా చారిత్రక వ్యూహాత్మక మిత్రదేశం. ఆ దేశానికి అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ దాడికి దిగితే ఇజ్రాయెల్కు అమెరికా సైనిక సాయంతో పాటు ఆయుధ సరఫరా అందించే అవకాశం ఉంటుంది. యూరోపియన్ దేశాలకు కూడా ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. యుద్ధమంటూ జరిగితే ఇజ్రాయెల్కు రాజకీయంగా గూఢచర్య సమాచారం అందించడంలో సాయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇరాన్తో శత్రుత్వం కారణంగా సౌదీ అరేబియాతో పాటు ఇతర గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్కు అధికారికంగా మద్దతు తెలపకపోయినా తెర వెనక నుంచి సాయం చేసే అవకాశాలు ఉంటాయి. అబ్రహం ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్తో యుఏఈ, బహ్రెయిన్ సంబంధాలు కాస్త మెరుగయ్యాయి. దీంతో ఆ దేశాలు కూడా సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. గతంలో ఇరాన్ దాడులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు జోర్డాన్ సాయం చేసింది. ఇప్పుడు కూడా అదే సపోర్ట్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక కెనడా, ఆస్ట్రేలియాతో పాటు పాశ్చాత్య దేశాలు కూడా రాజకీయంగా, ఆర్థికంగా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచే ఛాన్స్ ఉంటుంది. యుద్ధం మొదలైతే ఎప్పటినుంచో మిత్రదేశం అయిన సిరియా ఇరాన్కు మద్దతుగా నిలవడం ఖాయం. ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కోవడంలో గతంలో ఇరాన్కు సపోర్ట్ చేసింది. ఇప్పుడు యుద్ధం వచ్చినా అదే జరుగుతుంది. ఇక ఇరాన్తో రష్యాకు సైనిక పరంగా, ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయి. అయితే యుద్ధం మొదలైతే ఇరాన్కు రాజకీయంగా మద్దతిచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం యుక్రెయిన్తో యుద్ధం కొనసాగుతూ ఉండడంతో ఆ సాయం కూడా పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ఇక ఇరాన్తో చైనాకు ఆర్థిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి, మరీ ముఖ్యంగా చమురు రంగంలో. అయితే సైనిక ఘర్షణలకు దూరంగా ఉంటూ ఆర్థికంగా ఇరాన్కు డ్రాగన్ కంట్రీ సాయం చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక హమాస్, హౌతీ రెబల్స్ తో పాటు కొన్ని మిలీషియా గ్రూపులు ఇజ్రాయెల్ పై దాడులకు ఇరాన్కు సాయం చేసే అవకాశం ఉంటుంది. అటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్తోనూ ఆర్థిక, వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్న టర్కీ లాంటి దేశాలు యుద్ధంలో తటస్థంగా ఉండే ఛాన్స్ ఉంది. దీంతో పాటు కొన్ని ఆసియా, ఆఫ్రికా దేశాలు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనకుండా శాంతి చర్చలను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. రష్యా, యుక్రెయిన్ యుద్ధంతోనే కంగారు పడుతుంటే ఇప్పుడు మరో యుద్ధానికి బీజం పడే పరిస్థితులు కనిపిస్తూ ఉండడంతో ప్రపంచ దేశాలన్నీ కంగారు పడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఒకప్పుడు మంచి సంబంధాలే ఉండేవి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ వివాదాలు రేగాయి. అవి శత్రువులుగా మారాయి, యుద్ధానికి కారణమవుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ యుద్ధానికి దారి తీస్తున్నాయి. అసలు రెండు దేశాల పంచాయతీ ఏంటి? ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో భారత్కి ఆందోళన ఎందుకు? ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు 1979 వరకు స్నేహంగానే ఉండేవి. రాచరికంలో ఉన్నంత వరకు ఈ రెండు దేశాలు, అమెరికా అన్నీ కలిసిమెలిసే ఉన్నాయి. 1979లో ఇరాన్లో పరిస్థితులు మారిపోయాయి. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ గా మారిపోయింది. దీంతో ఇజ్రాయెల్, అమెరికా ఆ దేశానికి దూరమయ్యాయి. సామ్రాజ్యవాదాన్ని తాము సపోర్ట్ చేస్తామంటూ ఇరాన్ను వ్యతిరేకించడం మొదలుపెట్టాయి. అప్పటి ప్రభుత్వం ఇజ్రాయెల్తో సంబంధాలను తెంపుకుంది. ఇజ్రాయెల్ పౌరుల పాస్పోర్ట్లను గుర్తించడం మానేసింది. 1990 వరకు కూడా ఇజ్రాయెల్కు ఇరాన్ మీద శత్రుత్వం లేదు. అయితే ఆ తర్వాత తన మనుగడకు ఇరాన్ ప్రమాదకరం అని భావించడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్. వైరం మాటల నుంచి ఇప్పుడు చేతల వరకు వచ్చింది. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య షాడో వార్ నడిచింది. ఇప్పుడు డైరెక్ట్ యుద్ధం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్ దగ్గర అణుశక్తి ఉండొద్దు అనేది ఇజ్రాయెల్ కోరిక. తమ రక్షణ కోసం అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇరాన్ వాదన. ఈ వాదన రెండు దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుతూ వస్తోంది. ఇక ఆ తర్వాత హమాస్, ఇజ్రాయెల్ మధ్య అంతర్యుద్ధం కూడా ఇప్పుడు ఇరాన్తో వైరాన్ని మరింత పెంచింది, యుద్ధం వరకు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇరాన్ అణువాయుధాలు తయారు చేస్తోంది.
ఆయుధాలు వస్తే ఇరాన్ మరింత బలంగా తయారవుతుంది. ఇది ఇజ్రాయెల్ అస్తిత్వానికి ముప్పుగా మారుతుంది. దీంతో ఆ దేశం భయపడుతోంది. ఇరాన్ దగ్గర ఇప్పుడు 9 అణు ఆయుధాలకు సరిపడా యురేనియం ఉంది. అణు ఆయుధాలను తయారు చేయడానికి మునుపెన్నడూ లేని విధంగా ఇరాన్ చర్యలు తీసుకుంటోందని, దీన్ని ఆపేంత వరకు దాడులు చేస్తున్నామని నెతన్యాహు అంటున్నారు. నిజానికి ఈ 2 దేశాల మధ్య సంధి కుదిరేలా అమెరికా ప్రయత్నించింది. ఇరాన్తో అణు ఒప్పందానికి ట్రంప్ చాలా ప్రయత్నించారు. ఆ దేశాన్ని భయపెట్టారు, బుజ్జగించారు కూడా. ఇరాన్ మాత్రం అణు ఒప్పందానికి ఒప్పుకోలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఇజ్రాయెల్ దాడులు చేసి ఉండేది కాదనే వాదన ఉంది. అన్ని రకాలుగా సాయం చేస్తోంది కాబట్టి అమెరికా మాటను ఇజ్రాయెల్ వినే ఛాన్స్ ఉంది. అయితే అణు ఒప్పందం ఎప్పుడు కుదరలేదో అప్పుడే అమెరికా మాటను కూడా లెక్క చేయడం మానేసింది ఇజ్రాయెల్. వద్దన్నా సరే తగ్గేదలే అంటూ ఇరాన్పై దాడులు చేస్తోంది. ఇది యుద్ధమే అని ఇరాన్ అంటోంది. ప్రతీకార దాడులకు రెడీ అవుతోంది. అదే జరిగితే ఇజ్రాయెల్ మరింత రెచ్చిపోతుంది. పరిస్థితులు చేయి దాటిపోయి అది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంటుంది. భారత్ ఆందోళన కూడా అదే. నిజానికి మనకు 2 దేశాలతోనూ వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అక్కడి పరిణామాలు మన మీద ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో శాంతి చర్చలకు ఆ 2 దేశాలను ఒప్పించే ప్రయత్నాలు చేయవచ్చనే చర్చ జరుగుతోంది.